వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు. మెదక్ చర్చిలో వాటికన్ సిటీ తరహాలో క్రిస్మస్ సంబరాలు. ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయిక జీవితమన్న క్రీస్తు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు. వచ్చే ఏడాది మార్చిలో భూమిని చేరుకోనున్న వ్యోమగాములు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 100 ఏళ్ల చరిత్ర కలిగిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు క్రిస్మస్ సంబురాలు జరుగుతాయి. వాటికన్ సిటీ తరహాలో ఇక్కడ క్రిస్మస్ సంబురాలు జరుగుతాయి. శిలువ ఊరేగింపుతో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవం సందేశాన్ని అందించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న మనమందరం ధన్యులమన్నారు. ఉత్తర ప్రత్యేకంగా చదువుకున్నాం. చివరి వచనము అందరూ కలిసి చదువుకున్నాము. ఉత్తర ప్రత్యేక పాఠంగా 90 చేస్తున్నారు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ యొక్క ప్రభావం సమర్పిస్తూ చేరవచ్చిన సంఘములు భక్తులందరితో మీరు మాట్లాడండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నాటి గొర్రెల కాపరుల వలె, నాటి జ్ఞానుల వలె నీ దర్శనం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమని, మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశం ఇచ్చారని, మానవాళిని సత్యపదం వైపు నడిచేలా క్రీస్తు మార్గ నిర్దేశం చేశారని, క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఆచరణీయం అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మనకు యేసు ప్రభు గారు ఇచ్చిన సత్య మార్గం వైపు నడవాలని నిర్దేశించినారు. ఇవాళ సమాజంలో జరుగుతున్న తీరుతెన్నులు చూసిన తర్వాత మళ్ళీ మనం యేసు ప్రభు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనస వాచ ఆచరిస్తేనే మానవాళికి మేలు జరుగుతుందని ఒక గట్టి నమ్మకం నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మీరంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సమానత్వం చూపే పార్టీ, అందరినీ గుండెలు హత్తుకొని దాచిపెట్టుకునే పార్టీ. కాబట్టి మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన కాంగ్రెస్. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లైవ్ లో చూద్దాం. పాదోదకం పావనం శుభం శుభం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఎన్ఎస్ కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas, and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. And Christmas is synonymous with food and feasting, and boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి సామాన్య ప్రజలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెనుభారం మోపిందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాదుడుపై ఈ నెల 27న విద్యుత్ కేంద్రాల వద్ద వైఎస్ఆర్సీపీ తలపెట్టిన పోరుబాట నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, అదేవిధంగా ప్రజలపై భారాన్ని మోపడం అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి తరపున, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాల ప్రజలందరి తరపున వైఎస్ఆర్సీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా పోరుబాటను చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఆఫీసు దగ్గర ప్రజలందరి తరపున మరి వారికి నిరసన కార్యక్రమం తెలియజేయటం, అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా మరి అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర, రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల దగ్గర మరి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అందుకు ముందుగా మరి శ్రేణులందరికీ కూడా ఈ విషయం తెలియజెప్పడానికి, అదేవిధంగా ప్రజల తరపున మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్ళడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎక్కువగా మా డిమాండ్స్ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, ఎస్సీ ఎస్టీలకి 200 ఉచిత యూనిట్లుని కొనసాగించాలి, అదేవిధంగా ఎంత ఇంచుమించుగా 15 నుంచి 16 వేల కోట్ల రూపాయలు మోపిన భారాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి ప్రజలకి భారం లేకుండా చూడాలనేది మా ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్న పార్టీలందరూ దీనికి బాధ్యత వహించి వెంటనే ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేమందరం కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. మరిపేడ మండలం రాంపురంలో ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి తాళం వేసి ఉన్న 2 ఇండ్లలో తాళాలు పగలగొట్టి దోచుకెళ్లారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇండ్లలో వారు తీర్థయాత్రలకు వెళ్లడంతో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇండ్ల యజమానులు వస్తేనే దొంగలు ఏమేమి చోరీ చేశారో తెలిసే అవకాశం ఉందన్నారు పోలీసులు. ముట్టుకోలేదు తమ్ముడా అప్పుడు కానొచ్చులే కానీ యాకూబ్ ఖురేషీ దంపతులు కాలపత్తార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ నెల 14వ తేదీన తన కుటుంబం ఫంక్షన్ కి వెళ్లి వచ్చే వరకు ఇంట్లో దొంగలు పడి 40 తులాల బంగారం దొంగిలించారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా వారే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 20 తులాల బంగారం రికవరీ చేసినట్లు ఫలక్నుమా ఏసీపీ జావేద్ తెలిపారు. ఈరోజు కాలపత్తారు పోలీసులు ఒక గుడ్ వర్క్ చేసినారు. ఈ కేసు వివరాల్లో ఒక డే హెచ్బి కేసుని ఛేదించడం జరిగిందన్నమాట. ఇది 14వ తారీఖు రోజు మొహమ్మద్ యాకూబ్ ఖురేషీ అనే వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన బిజినెస్ పని మీద వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు సమ్ అన్నోన్ అఫెండర్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినారని కంప్లైంట్. కేసు నమోదు తర్వాత క్లూస్ టీమ్ తెప్పించి సీసీటీవీ కెమెరాలు, తర్వాత డీసీపీ గారు స్నేహ మెహ్రా మేడం గారి ఆదేశాలతోటి ఒక క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ కేసులో పనిచేసిన వాళ్ళ చూసి ఈ సీసీ కెమెరా ఉన్న మహిళని గుర్తించడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ప్రకారం ఒక మహిళ వచ్చేసి అందులోకి వెళ్ళి 11 నిమిషాలు రావడం జరిగింది. వెళ్ళేసి జకియా బేగంగా జకియా సుల్తానాగా గుర్తించడం జరిగింది. ఈరోజు జకియా సుల్తానాని ఆమె భర్తని ఇద్దరిని కాలపత్ర పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర 20 తులాల అబౌట్ 20 తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఇంకా బంగారం వచ్చేది ఉంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా అవుతుంది. దీంట్లో భర్త సలీం సహకారంతో ఈమె ఈ అఫెన్స్ చేసింది. గతంలో కూడా ఈమె 8 కేసుల్లో నిందితురాలు. 2021లో కామటిపురం నుంచి 4 కేసులు చేయడం. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర పిరమిడ్లో ఘనంగా జరుగుతున్న ప్రతీచి ధ్యాన మహాయాగం కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక గురువులు పాల్గొని సందేశాలు ఇస్తున్నారు. ప్రతీచి ధ్యాన మహాయాగంలో డిసెంబర్ 25న జరిగిన కార్యక్రమంలో స్వామి నారాయణ ఆర్గనైజేషన్ కు చెందిన ప్రముఖ గురువు జ్ఞాన వత్సల స్వామీజీ పాల్గొని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ధ్యాన మార్గంలో ప్రయాణిస్తున్న వారందరూ మంచి జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. క్రిస్మస్ సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. యాదగిరిగుట్టలో ఆహ్లాదకరమైన మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు. మెదక్ చర్చిలో వాటికన్ సిటీ తరహాలో క్రిస్మస్ సంబరాలు. ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమన్న క్రీస్తు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు. వచ్చే ఏడాది మార్చిలో భూమిని చేరుకున్న వ్యోమగాములు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.